హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి ఈ రోజు మనం హిస్టరీలో 6వ లెసన్ అయినటువంటి చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేసేవారు, అలాగే కర్మాగార యజమానులు అనేటువంటి లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. పదిహేడవ శతాబ్దంలో సూరత్ ఓడరేవులో ఉన్నటువంటి వాణిజ్య నౌకల గురించి ఇచ్చారు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, సూరత్ అనేటువంటిది గుజరాత్ లో ఉన్నటువంటి సూరత్ మరి ఫ్రెంచ్ వారికి కానీ, బ్రిటిష్ వారికి కానీ, డచ్ వారికి కానీ, పోర్చుగీస్ వారికి కానీ వీళ్ళందరూ కూడా వర్తక స్థావరాలుగా, నౌకాశ్రయ కేంద్రాలుగా ఉపయోగించుకున్నటువంటి అన్నీ కూడా అందరూ కలిసి ఉపయోగించుకున్నారు. అంతేగాని స్పెసిఫిక్ గా ఇది వాళ్ళది ఇది వీళ్ళదని చెప్పడానికి లేదు ఇక్కడ. సో వాళ్ళందరూ కలిసి ఉపయోగించుకున్నప్పటికీ ఎవరు ఎక్కువగా ఏ నౌకా స్థావరం నుంచి వాళ్ళు ఎగుమతులు దిగుమతులు చేశారో అది వారి యొక్క ప్రధాన వర్తక స్థావరంగా లేక ప్రధాన నౌకాశ్రయ కేంద్రంగా చెప్తాం అంత మట్టికి. అంతేగాని ఇక్కడ ఏది ఎవరి సొత్తు కాదు. ఎందుకని అంటే ఈ భూభాగంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని అందరూ ఎగుమతి చేసుకున్నారు. అలాగే మనకు కావాల్సినవి మనం అన్ని దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ వాణిజ్యంలో ఎగుమతి ఉంటుంది, దిగుమతి ఉంటుంది, కానీ స్పెసిఫిక్ గా ఈ ప్లేస్ నాది అని ఎక్కడా కూడా లేదు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి ఒక గొప్ప ఓడరేవులో సూరత్ ఓడరేవు బాగా ఎక్కువ వాణిజ్యం చేశారని చెప్తున్నాడు. ఇక మనం చూసుకుంటే 1850 నుంచి ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు బ్రిటన్ ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతిగాంచింది. అంటే ఎక్కువగా ఇనుము ఉత్పత్తి, అంటే ఇనుము ఉక్కు ఉత్పత్తి ఎక్కువగా ఎక్కడ జరిగింది అంటే బ్రిటన్ లో జరిగింది. కాబట్టి దీన్ని ప్రపంచ కర్మాగారం అని పిలిచారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ లో మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ, అందుకని ఎక్కువ నేను సోచి చెప్పను. ఇక్కడ భారతదేశంలో వస్తువులను కొనుగోలు చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంగ్లాండ్ కి, యూరప్ కి ఎగుమతి చేసేవాళ్ళు. ఈ అమ్మకం ద్వారా లాభాలు గడించేవాళ్ళు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే కాలక్రమేణా బ్రిటన్ లో తయారైన వస్తువులన్నీ భారతదేశాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. అంటే వీళ్ళు ఏం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి గన్స్ చెప్పారు మీ అందరికి, ఫిరంగులు, గన్స్, మందు ఇలాంటివన్నీ కూడా భారతదేశ ప్రజలకు అలవాటు చేశారు. సూటు, బూటు, కోటు, అలాగే గౌన్స్ ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటే భారతదేశంలో మనకు కూడా తీసుకోవాలనిపిస్తుంది. కాబట్టి సో వాటి పట్ల ప్రజలు ఆకర్షణ చూపించటం, మరి ఆకర్షణ చూపించినప్పుడు ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడే సప్లై ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు అక్కడి నుంచి వస్తువులను తీసుకొచ్చి మన భారతదేశంలో అమ్ముకోవటం, ఎక్కువ లాభాలను గడించడం కూడా జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అది ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి ఫస్ట్ మనం చెప్పినటువంటి పాఠంలో ఫస్ట్ ఏంటి, చేనేత వస్త్రాల గురించే. కాబట్టి అసలు ఏం జరిగిందో చూడండి. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ని ఆక్రమించడానికి ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశమే అగ్రగామిగా ఉండేది. సో ప్రపంచంలో మొదటగా నూలు వస్త్రాలు ఎక్కువగా ఎక్కడ ఉండేది అంటే భారతదేశమే చేసేది. సో వస్త్రాల ఉత్పత్తిలో నెంబర్ 1 భారతదేశంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ భారతీయ వస్త్రాలు నాణ్యత, చక్కటి హస్తకళా నైపుణ్యానికి చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయో, మరి ఆగ్నేయాసియా అంటే జావా, సుమత్ర, పనాంగ్ అంటే దీవులు కూడా, మరి ఈ దీవుళ్ళు పశ్చిమ మధ్య ఆసియాల్లో కూడా విస్తృతంగా వర్తకం జరిగింది. అలాగే మరి 16వ శతాబ్దం నుంచి యూరోపియన్ వర్తక సంస్థలు భారతీయ వస్త్రాలను కొనుగోలు చేసి యూరోప్ లో అమ్మటం కూడా ప్రారంభించారు. అర్థమైందా? సో మరి ఇక్కడ చూసుకుంటే అంటే అప్పట్లో అలా వ్యాపారాన్ని చేశారు మన వాళ్ళు అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ నేను ఇలాగా టిక్ పెడుతున్నాను, అవి మాత్రం బాగా ఒకసారి చూసుకోండి. పటోలా, ఈ పటోలా అనేటువంటిది ఒక నేత పద్ధతి. అంటే నేతలో అన్ని ఒకే రకమైనటువంటి ఉండవు. మనకి ఇక్కడ నేత అనేటువంటిది నేతకారుడి యొక్క నైపుణ్యాన్ని బట్టి పట్టు కావచ్చు, నూలు కావచ్చు, మరి టెరీ కాటన్ కావచ్చు, పాలిస్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి వస్త్రాలు. కానీ భారతదేశంలో కృత్రిమ దారాలతో, అంటే మెషిన్స్ వచ్చిన తర్వాత కృత్రిమ దారాలు వచ్చినాయి.
కానీ దానికి ముందు మనం అంతా కూడా సహజ దారాలతోనే మనం వస్త్రాలు నేసాం. సో ఇక్కడ పటోలా అనేటువంటి చూసుకుంటే సూరత్, అహ్మదాబాదు, పాటాన్లలో నేస్తారు. సో పటోలా అనేటువంటిది బాగా ఫేమస్ ఎక్కడ అంటే సూరత్, అహ్మదాబాద్. దీనికి ఏ దేశంలో బాగా వాల్యూ ఉండేదంటే ఇండోనేషియాలో ఉండేది. అక్కడ స్థానిక నేత సంప్రదాయాలలో ఒకటిగా అయిపోయింది. అంటే ఈ పటోలా అనేటువంటిది ఇండోనేషియాలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఈ డ్రెస్సెస్ ని మరి వేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ పటోలా అనేటువంటి పట్టు చూడండి, మనకి ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా పట్టు అనేటువంటిది చాలా అవసరం. అలాగే పట్టు వస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. పట్టు చీర, పట్టు లుంగి, పట్టు ధోవతి కావచ్చు, పట్టు పంచెలు కావచ్చు, పట్టు కండువాలు కావచ్చు. ఇవన్నీ కూడా అంటే సాంప్రదాయాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను బట్టే బట్టలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇండోనేషియాలో ఏ బట్టలకు ఏ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయంలో ఏ బట్టలని వాళ్ళు మిక్స్ చేసుకున్నారు అంటే పటోలా అనేటువంటి నేత విధానాన్ని వాళ్ళ యొక్క దుస్తుల్లో వాళ్ళు మిళితం చేసుకున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి చరిత్రను తెలియజేసే పదాలు చూసుకుంటే మొదటగా యూరోపియన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మోసుల్ అంటే ఏంటమ్మా అరబ్ వర్తకులు. అరబ్ నుంచి ఎవరైతే భారతదేశానికి వచ్చి మరి భారతదేశంలో ఉన్నటువంటి నూలు వస్త్రాల గురించి తెలుసుకున్నారు అంటే యూరోపియన్ వ్యాపారులు తెలుసుకున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ అంటే ఇరాక్ లో ఉంది ప్రజెంట్ ఈ మోసుల్ అనేటువంటిది. అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి ఈ అరబ్ వర్తకులు కూడా భారతదేశంలో నూలు ఎంత ప్రాముఖ్యత చెందిందో అలాగే వీళ్ళు ఎలా వస్త్రాలు నేస్తారో తెలుసుకున్నారు. తర్వాత చూసుకుంటే వారు నేసిన అన్ని చక్కటి వస్త్రాలను మస్లిన్ గా సూచించడం ప్రారంభించారు. వాళ్ళు ఏం పేరు పెట్టారు అంటే మన బట్టలకి మస్లిన్ క్లాత్, మస్లిన్ వస్త్రము అని పేరు పెట్టారు. అంటే ఈ పేరు ఎవరు పెట్టారు అంటే మోసుల్ పేరు మీదగానే మనకి మస్లిన్ అనేటువంటిది వచ్చిందని అర్థం చేసుకోండి. ఈ మస్లిన్ ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే ఇరాక్ లో ఉంది. సో మొదటగా యూరోపియన్ వ్యాపారులు, తర్వాత ఇరాక్ నుంచి ఈ మోసుల్ అనేటువంటి వ్యాపారులు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ దుస్తుల్ని చూసి వాళ్ళు పెట్టిన పేరేంటి అంటే మస్లిన్ అనేటువంటి పేరు పెట్టారు. సో తర్వాత చూసుకుంటే పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల కోసం మన భారతదేశం వచ్చారు. తెలుసు 1498లో మరి వాస్కో డి గామా వచ్చినప్పుడు కాలికట్ తీరాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజు అయినటువంటి మరి జామోరిన్ అనేటువంటి రాజుగారిని కలిసి అతను వ్యాపారానికి అనుమతిని పొందాడు. సో అతను కాలికట్ వచ్చినప్పుడు సుగంధ ద్రవ్యాలతో పాటు యూరప్ తీసుకెళ్ళినటువంటి నూలు వస్త్రాలు, సో ఇక్కడ కాలికట్ నుంచి తీసుకెళ్ళాడు కాబట్టి వాటి పేరు కాలికో. అమ్మా ఇక్కడ ప్రతి వస్త్రానికి ఒక పేరుంది. ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఎవరైతే వర్తకులు వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు మరి దానికి ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి, అంటే వస్త్రాలకు పేర్లే ఉండవు, మనం అన్నింటినీ నూలు వస్త్రాలనే పిలుస్తాం. కానీ వాడు అక్కడ అమ్ముకోవడానికి ఏదో ఒక డిఫరెంట్ పేరు పెట్టాలి. ఇప్పుడు చూడండి, గోధుమతో తయారైనటువంటి చపాతీ ఉంటుంది. అదే గోధుమతో తయారైనటువంటి చపాతీని నిప్పుల మీద కాలిసి దాన్ని పుల్క అన్నం, అవునా కదా? అంటే అమ్ముకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి పేరు పెడితేనే దానికి ఆ ట్రేడ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ క్యాలికో, నేను అక్కడి నుంచి క్యాలికో పట్టుకొచ్చానరా మీ అందరికీ అంటే ఆటోమేటిక్ గా అబ్బో క్యాలికో అంట అని చెప్పేసి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. కాబట్టి క్యాలికట్ నుంచి ఉద్భవించింది క్యాలికో. అంటే పోర్చుగీస్ వారి వల్ల మన దగ్గర వచ్చినటువంటి వస్త్రం, అంటే ఆ నూలు వస్త్రానికే వాళ్ళు పెట్టిన పేరు క్యాలికో. అదే నూలు వస్త్రానికి మరి ఇరాక్ లో ఉన్నటువంటి మోసుల్ వారు పెట్టిన పేరు మస్లిన్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ నెక్స్ట్ 1730వ సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలోని తమ ప్రతినిధులకు పంపిన ఆర్డర్ పుస్తకంలో ఏమేమి ఉన్నాయో చూసుకుంటే ఇక్కడ మనకి 5,89,000 వస్త్రాలకు ఆర్డర్ వచ్చిందంట. అలాగే ఆ ఆర్డర్ కాపీలో 98 రకాల నూలు పట్టు వస్త్రాలన్నీ చూడవచ్చు అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ వస్త్రాలన్నీ కూడా అంటే తాను ముక్కలు అంటాం కదా, ఈ తాను ముక్కలన్నీ కూడా ఎంతలా ఉంటాయి అంటే 20 గజాల పొడవు, 20 గజాల పొడవు ఉంటుందంట. అలాగే 1 గజం
వెడల్పు ఉంటుందంట. ఓకేనమ్మా. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. 20 గజాల పొడవు 1 గజం వెడల్పు ఉండేటువంటి తాను ముక్కలుగా మనం నూలు వస్త్రాలను తయారు చేసి పెట్టేవాళ్ళం. వేరు వేరు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాటిని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి పేరులో వాళ్ళు ట్రేడ్ చేసుకునేవాళ్ళు లేక వాణిజ్యం చేసుకునేవాళ్ళు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వాళ్ళు పంపినటువంటి ఆర్డర్ కాగితాన్ని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇందులో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా కింద ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మనకి వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లు ఎలా వచ్చినాయి అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే చిన్స్ అనేటువంటిది, కాసేన్ కస్సా అనేటువంటిది, బాందన్న. సో ఎక్కువగా ఈ నూలు వస్త్రాల పేర్లు ముద్రించబడినటువంటి నూలు వస్త్రాల పేర్లు చూసుకుంటే చిన్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఆ నూలు వస్త్రాల మీద ఉన్నటువంటి డిజైన్స్ ని బట్టి పెట్టిన పేర్లు. ఓకేనా. సో చిన్స్ అనేటువంటిది, అలాగే కాసేన్ అనేటువంటిది, ఇందాక 2 చెప్పుకున్నాం మనం, మస్లిన్ చెప్పుకున్నాము, అలాగే క్యాలికో చెప్పుకున్నాం. ఇక్కడ ఏమొచ్చినాయి అంటే చిన్స్, కాసేన్ లేక కస్సా, బాందన్న అని వచ్చినాయి. సో ఈ చిన్స్ అనేటువంటిది ఏమైంది అంటే ఇది హిందీ పదమైనటువంటి చింట్ అనేటువంటి పేరు నుంచి వచ్చింది. చిన్స్ అనేటువంటి పదం హిందీ పదమైనటువంటి చింట్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అయితే దాని అర్థం ఏంటి, రంగురంగుల చిన్న పూలు. ఏంటమ్మా, రంగురంగుల చిన్న పూల డిజైన్ వస్త్రాన్ని వాళ్ళు చింట్ అని హిందీలో అంటే దాన్ని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళినప్పుడు చిన్స్ అనేటువంటి పేరుతో అమ్మకాన్ని సాగించారు. ఇక తర్వాత మనం చూసుకుంటే 1680 నుంచి భారతదేశంలో ముద్రించిన నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్లో యూరోప్లో గిరాకీ పెరగడానికి మరి అందమైన పూల డిజైన్లే కారణం. ఇక మనం చూసుకుంటే బాందన్న, ఇక రెండోది కాసన్న కానీ కస్సా గురించి మనకేమి ఇవ్వలేదు, బాందన్న గురించి ఇచ్చాడు. బాందన్న అనేటువంటిది మెడ లేక తలకు ధరించే ముదురు రంగు కండువా. ఓకేనా. ఒకప్పుడు తలకి మనం ధరించేటువంటి కండువా ఏమైతే ఉందో ఈ కండువాని బాందన అంటే మనం హిందీలో బాందన అంటే కట్టడం. సో కట్టుకునేది కాబట్టి దాన్ని పేరు ఏం పెట్టారు అంటే బాందన్న అనే పేరు పెట్టారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జమదాని ఇంకో పేరు ఉంది. ఇక్కడ చూడండి, జమదాని అనేటువంటిది అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడిన ఒక చక్కటి మస్లిన్. మస్లిన్ అన్నా నూలు వస్త్రమే, కంగారు పడిపోతుంది అందుకని చెప్పేది. ఓకేనా. జమదాని అంటే ఏంటి అంటే దానిలో వాళ్ళు కలిపేటువంటి థ్రెడ్స్, అంటే వాళ్ళు గోల్డెన్ థ్రెడ్ వాడారా లేదంటే పూల డిజైన్లు వేసారా దాన్ని బట్టి పేరు మారిపోతూ ఉంటుంది. పూల డిజైన్లు కనిపించినాయి అనుకోండి, వాళ్ళు ఏమని పిలుస్తారు దాన్ని మీకు తెలుసు ఆల్రెడీ, చిన్స్ అని పిలుస్తారు. తలకు కట్టుకునే దాన్ని ఏమని పిలుస్తారు, బాందన్న అని పిలుస్తారు. ఇక్కడ జమదాని అనే పేరు వచ్చింది. మీకు జమదాని అనే పేరు రాగానే మీకు ఏం గుర్తు రావాలి అంటే ఇవి బూడిద లేక తెలుపు రంగుల్లో ఉంటాయి. మస్లిన్ అనేటువంటిది నూలు వస్త్రం అని తెలుసు, జమదాని అనేటువంటిది బూడిద రంగు లేక తెలుపు రంగులో ఉంటుంది. అలాగే ఇది నూలు బంగారు దారాల మిశ్రమం. ఏంటమ్మా ఇది, నూలు బంగారు దారాలు. ఎప్పుడైతే బంగారు దారాలు దాంట్లో కలిపారో అది జమదానిగా మారిపోయింది. సో ఈ జమదాని అనేటువంటిది ఎక్కడ ఫేమస్, బెంగాల్లోని ఢాకా. సో బెంగాల్లో ఉన్న ఢాకా తర్వాత బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు దానికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ బెంగాల్లో ఉండేది అప్పట్లో ఢాకా. సో నెక్స్ట్ యునైటెడ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి లక్నో. యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఏది కాదు, ఉత్తరప్రదేశ్ నే యునైటెడ్ ప్రావిన్స్ అని పిలిచేవాళ్ళం మనం అప్పుడు. ఈ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి లక్నో, ఈ రెండు కూడా జమదాని నేసే అతి ముఖ్య కేంద్రాలు. ఈ క్రింది వాటిలో జమదాని నేసేటువంటి అతి ముఖ్య కేంద్రం ఏది అని అడగచ్చు. కాబట్టి మనకి ఇప్పుడు ప్రెసెంట్ బెంగాల్లోని ఢాకా, ఒకప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఢాకా, ఒకప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి ఢాకా. అలాగే యునైటెడ్ ప్రావిన్స్ అన్న ఉత్తరప్రదేశ్ అన్న ఒకటే. సో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి లక్నో పూర్వకాలంలో లేక పాత రోజుల్లో యునైటెడ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి లక్నో, ఈ రెండు కూడా జమదాని అనేటువంటి నూలు వస్త్రాన్ని ప్రొడక్ట్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే బాందనా గురించి చెప్పుకున్నాం. బాందనా అంటే అర్థం ఏంటి అంటే హిందీలో ముడివేయటం. బాందనా అంటే ఏంటమ్మా, ముడివేయటం. ఇది ముడివేయటం, రంగు వేయటం అనే పద్ధతి నుంచి ఉత్పత్తి చేయబడేటువంటి ఒక ప్రకాశవంతమైన రంగుల బట్టలను సూచిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే దీన్ని టై అండ్ డై అంటారండి. టై అండ్ డై. టై అండ్ డై అంటే రంగు వేయటం.
ఓకేనా. టై అండ్ డై అంటే ఇక్కడ మనం చూసుకుంటే డై డివై, ఓకేనా. టై అండ్ డై కట్టేసి దానికి అంటే ముడేసి దానికి ఏం చేస్తారంటే ముంచి దాన్ని బయట తీస్తారనమాట. సో ముడులు వేసి దానికి రంగేస్తారు కాబట్టి దాన్ని టై అండ్ డై. దాన్నే ఇక్కడ బాంధన అనేటువంటి ఒక పదం. బాంధన అంటే అర్థం ఏంటి అంటే హిందీలో ముడి వేయటం. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మచిలీపట్నంలో తయారు చేయబడిన నాణ్యమైన పలుచని వస్త్రం చిన్స్. చెప్పుకున్నాం చింట్ అనేటువంటి రంగురంగుల పూల వస్త్రం అనేటువంటిది మనకు తెలుసు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఎక్కడ తయారైంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం లేక బందర్లో తయారైంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇరాన్ యూరోప్లకు ఎగుమతి చేసేందుకు ఉత్పత్తి చేయబడినటువంటి చిన్స్ రకానికి చక్కని ఉదాహరణ అని ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరి కాసిం బజార్, పాట్నా, కలకత్తా, ఒరిస్సా, చార్పూర్ ఇవన్నీ కూడా ఏంటి అంటే అవి ఎక్కువగా మరి ఆ స్థానం పేర్లతో గుర్తుపట్టినాయి. కలకత్తా పట్టు అంటే ఏంటి, కలకత్తా దగ్గరలో మరి పట్టోళ్ళు అందరూ కలిసి తయారు చేసినటువంటి పట్టుని అమ్ముకుంటారు. సో అక్కడ తయారైన పట్టు కాబట్టి అది కలకత్తా పట్టు. ఓకేనా. మరి అలా ప్రతి చోట మనం ఇప్పుడు చూసుకుంటే గద్వాల్ పట్టు, అవునా, పోచంపల్లి పట్టు ఇలా పిలుస్తూ ఉంటారు. ఏంటి పోచంపల్లి శారీస్ అంటే అక్కడ ఒక స్పెషాలిటీ, కలంకారీ శారీస్ అంటే అదొక ముద్రణ, అదొక శారీస్. అలాగే అంటే ఎక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే కంచి పట్టు చీరలు అంటారు. అంటే కంచిలో తయారైనటువంటి పట్టు చీరలు అని అంటే ఆ ప్లేస్ పేరుతోనే వస్త్రాలు ఎక్కువగా ఫేమస్ అవుతాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ బాంధన్నా డిజైన్ గురించి ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, జమదాని గురించి చెప్పుకున్నాం. జమదానిలో మనకి బంగారం థ్రెడ్ కలుస్తుంది. అంటే బంగారు దారాలు అంటే బంగారం వేరు, బంగారు రంగు దారాలతో తయారవుతుంది కాబట్టి దాన్ని జమదాని అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే టై అండ్ డైలో అంటే ఇక్కడ ఈ మధ్యలో నుంచి వెళ్తున్న గీతను గమనించండి. ఇక్కడ మధ్యలో గీత కనిపిస్తుంది కదా ఇక్కడ, అంటే ఈ గీతం చూడండి, ఈ గోల్డ్ కలర్ థ్రెడ్. దీన్ని ఇక్కడ ఈ ఓడినిలో 2 టై అండ్ డై పట్టు ముక్కలను బంగారు దారపు ఎంబ్రాయిడరీతో కలిపి కొడతారు. ఎంబ్రాయిడరీ అనే పదం వినిపించగానే మీకు ఏం గుర్తు రావాలి అంటే బాంధన్నా డిజైన్ గుర్తు రావాలి. ఓకేనా. సో ఈ బాంధనా డిజైన్లు ఎక్కడ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అంటే రాజస్థాన్, గుజరాత్. రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు పగడి కట్టుంటారు, మీరు చూసే ఉంటారు. రాజస్థాన్, గుజరాత్ లో వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ లో కూడా ఎక్కువగా ఈ గోల్డెన్ థ్రెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ బాంధనా డిజైన్ అనేటువంటిది మరి రాజస్థాన్ అలాగే గుజరాత్ ఈ 2 చోట్ల ఎక్కువగా ఉత్పత్తి అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో ఈ 1720వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించినటువంటి నూలు వస్త్రాలు చిన్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఓ చట్టం రూపొందింది. ఎందుకు పాపం వాళ్ళు మరి నూలు వస్త్రాలు మనకి తీసుకోవట్లేదు? ఎందుకని అంటే మన వస్తువులనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆ ఇష్టపడినప్పుడు అంటే ఏంటి, అక్కడ కోటు సూటు అవన్నీ వేసుకొని ఫుల్గా మరి వాళ్ళందరూ కూడా టైట్ ఫిట్స్ లాగా ఉండి కొంచెం సాయంత్రం అయ్యేసరికి ఈ నూలు వస్త్రాలు ఎలా ఉంటాయి, శుభ్రంగా వేసుకుంటే చాలా ఒంటికి హాయిగా ఉంటాయి, హాయిగా గాలాడుతూ ఉంటది. దాంతో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే చెప్పాను కదా, డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో సప్లై అధికంగా ఉంటుంది. సో నూలు వస్త్రాలు మన దగ్గర ఎక్కువగా పండుతున్నాయి. వాటిని మనం ఏం చేస్తున్నాం, ఈ నూలు వస్త్రాలను తయారు చేసేసి మనం అక్కడికి పంపించేస్తున్నాం. ప్రతి ఎక్కువగా పండేటువంటి ప్రాంతాల్లో మరి నూలు వస్త్రాలు బాగా తయారవుతాయి. కాబట్టి అహ్మదాబాద్ తయారైనటువంటి నూలు వస్త్రాలు అన్నీ కూడా మరి ఎక్స్పోర్ట్ అవుతుంటే మరి 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే చిచ్చి మనమే అక్కడికి వ్యాపారానికి వెళ్ళి అక్కడ మనం లాభాలు సంపాదించాలి, కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి మనం కొట్టుకుని మనమేంటి ఇలాగా మనం తయారయ్యామని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంట, అసలు బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించినటువంటి నూలు వస్త్రాలు చిన్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించారు. ఈ చట్టాన్ని ఏమంటారంట, క్యాలికో చట్టం అని పిలుస్తారంట. అంటే చూడండి, క్యాలికో చట్టం అంటే క్యాలికో అనేటువంటిది ఏంటి, క్యాలికట్ వచ్చినప్పుడు మరి వాస్కో డి గామా వెళ్తూ తీసుకెళ్ళినటువంటి నూలు వస్త్రాలు. సో అంటే అక్కడ నుంచి అంటే పోర్చుగల్ నుంచి ఇవి బ్రిటిష్ ప్రభుత్వం కూడా వీటిని యాక్సెప్ట్ చేసేంతగా ఎదిగినాయి అనమాట. అంటే అంత ఫేమస్ అయిపోయినాయి మన పట్ల ఆ టైంలో. సో 1720లో మరి ఏ చట్టం రూపొందించారు అంటే క్యాలికో చట్టం. అంటే వాడాలనా నిషేధించాలనా, నిషేధించాలని.
ఓకేనా, నూలు వస్త్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో నిషేధించాలి అని చెప్పారు. ఏ చట్టంలో అంటే క్యాలికో చట్టం. ఆ చట్టం ఏ సంవత్సరంలో చేశారు అంటే 1720వ సంవత్సరంలో చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మరి మెల్లమెల్లగా ఆ తర్వాత మనకేమొచ్చింది, పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవంలో ఏం జరిగింది అంటే మరి ప్రభుత్వ రక్షణలో అంటే ఇంగ్లాండ్ భారతీయ వస్త్రాలతో పోటీ పడలేకపోయింది. దాంతో ఆ కొన్నోళ్ళందరూ ఏమన్నారంటే మేము బతకలేము సార్, మేము పాడైపోతాము, మీరు బాగానే ఉన్నారు, అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు, మా వస్త్రాలు ఎవడో కొనట్లేదు, అందరూ భారతీయ నూలు వస్త్రాలే కొంటున్నారని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి ముద్రలు పెట్టుకొని ఏం చేశారు, ప్రభుత్వ రక్షణలో మొదటగా క్యాలికో ముద్రణ పరిశ్రమ అభివృద్ధి చెందింది. అంటే క్యాలికోని వాళ్లే ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అంటే మనమే వేసుకుందాం క్యాలికో, ఎందుకు అక్కడి నుంచి మనం తెప్పించుకోవడం అని అనుకున్నారు. అయితే అప్పుడే భారతీయ డిజైన్లు అనుకరించబడ్డాయి. మనల్ని చూసి వాళ్ళు కూడా కొత్త డిజైన్ క్లాత్ తయారు చేయడం మొదలు పెట్టారు. అయితే ఇంగ్లాండ్ లో తెల్లని బ్లీచ్ చేయని సాదా మస్లిన్ బట్టలపై ఇవి ముద్రించబడేవి. ఎక్కడ మీకు ఈ మస్లిన్ అని వచ్చినా లేదంటే ఇక్కడ క్యాలికో అని వచ్చినా ఇవన్నీ నూలు వస్త్రాలే, అంతేగా మీరేం టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే భారతీయ వస్త్రాలతో పోటీ ఇంగ్లాండ్ లో సాంకేతిక ఆవిష్కరణకు దారి తీసింది. దాంతో 1764లో గుర్తుపెట్టుకోండి అమ్మా, 1720లో క్యాలికో చట్టం వచ్చింది. 1764లో జాన్ కాయే అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. స్పిన్నింగ్ జెన్నీ అంటే ఏంటి, మన దగ్గర నేత వస్త్రాలు నేసేవాళ్ళు పడుగు పేక ఈ రెండు తెలుసు కదా, అడ్డు దారాలు నిలువు దారాలని పెట్టి వాటి ద్వారా డిజైన్స్ వేస్తూ ఉంటారు. అంటే దాంట్లో వాడేటువంటి వాటిని కండెలు అని పిలుస్తారు. సో ఈ కండెలు లేక దారపు ఉండల్ని అటు ఇటు కదుపుతూ ఉండాలన్నమాట. కదుపుతూ నేస్తారు. అంటే రంగు దారం మధ్యలో రావాలన్నప్పుడు ఆ కండెని ఇటుపక్కి జరుపుతారు. సో స్పిన్నింగ్ జెన్నీ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా అదే స్పిన్ చేస్తారు అనమాట. అంటే ఒక మిషన్ ని ఎవరు కనిపెట్టారు అంటే జాన్ కాయే కనిపెట్టాడు. మరి ఇతను ఇది సంప్రదాయ కుదురుల ఉత్పాదకతను పెంచింది. 1768లో రిచర్డ్ ఆర్క్ రైట్ యొక్క ఆవిరి యంత్రం ఆవిష్కరణ తెలుసు కదా మీకు. మరి ఈ ఆవిష్కరణ జరిగిన తర్వాతే పారిశ్రామిక విప్లవం ఊపందుకుపోయింది. ఓకేనా. 1768లో రిచర్డ్ ఆర్క్ రైట్ యొక్క ఆవిరి యంత్రం. ఓకేనా. సో ఈ ఆవిరి యంత్రం ఎప్పుడైతే ఆవిష్కరించబడిందో 64లో స్పిన్నింగ్ జెన్నీ ఎప్పుడైతే కనిగట్టబడిందో ఆటోమేటిక్ గా ఇంగ్లాండ్ లో మరి ఎక్కువగా వీళ్ళు ఈజీగా చౌకగా బట్టలు నేయడానికి వీలు పడింది. అంటే మన దగ్గర ఏమో ఎక్కువ శ్రమ ఎక్కువ డబ్బు, కానీ అక్కడ ఈజీగా దుస్తులు తయారైపోతున్నాయి. స్పిన్నింగ్ జెన్నీ మీద ఫాస్ట్ గా కొన్ని వేల మీటర్ల యొక్క క్లాత్ ని ఈజీగా ప్రొడ్యూస్ చేసేస్తున్నారు అనమాట. సో అప్పుడు ఏం జరిగింది ఇక్కడ చూసుకుంటే స్పిన్నింగ్ జెన్నీ అంటే ఇక్కడ ఒక మీనింగ్ ఇచ్చాడు. ఒకే కార్మికుడు ద్వారా అనేక కుదురులను ఆపరేట్ చేయగల యంత్రం. దీనిపై దారం తిప్పబడుతుంది. చక్రం తిప్పినప్పుడు అన్ని కుదురులు అంటే తిరుగుతాయి అనమాట. ఇటుపక్కి తిరుగుతాయి అనమాట. అంటే మెషిన్ మనం చేత్తో చేసేదాన్ని అక్కడ మెషిన్ చేస్తాయి, అంతే తేడా. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి లాభాలను ఆర్జించారు. ఎక్కడి నుంచి, భారతీయ వస్త్రాలు తీసుకెళ్లి అమ్ముకొని తర్వాత భారతదేశంలోకి వెండిని దిగుమతి చేసి మనకి పట్టుకొని కొనుక్కునేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే దివానీ అధికారం వచ్చిందో అంటే ఆ రాజకీయ అధికారం పొందారో ఇంకా వాళ్ళు లోహాన్ని అనుమతి చేసుకోకుండా తెలుసు కదా మన దగ్గరే పనులేసి ఆ డబ్బులతోనే వాళ్ళు ఆదాయాన్ని పొంది భారతీయ వస్త్రాలను కొనుగోలు చేసేవారు. పాఠం మొత్తం కూడా ఇంటర్లింక్డ్ గా ఉంటది. పాత పాఠాలన్నీ మీరు వింటేనే ఈ పాఠం మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఓకేనా. అందుకని నేను చెప్పేది ఏంటంటే నేను మీకు టెక్స్ట్ బుక్ లో ఈ లెసన్ మీరు చదువుకోవాలంటే కనీసం 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది అర్థం చేసుకుంటూ చదివితే. అదే నేనైతే మీకు గంట నుంచి గంటన్నర లోపలే అంటే సుమారు చాలా లెసన్స్ 45 minutes లో చెప్పేశాను నేను. అలాగే ఆ లెసన్స్ లో మీకు ఎక్కడ బిట్ అంటూ పోకుండా చెప్పాను. ఒక్క బిట్టు పోయినా సరే ఓకేనా, ఒక్క బిట్ కూడా పోదు అంతే, ఇక అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 17వ శతాబ్దంలో కొచ్చిన్లోని డచ్ స్థావరాల సముద్ర తీర దృశ్యం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ సముద్ర తీరంలో వాళ్ళు ఎలా స్థావరాలు ఏర్పరిచారనేది ఇక్కడ మనకు బొమ్మలో ఇచ్చాడు, జస్ట్ చూడండి అంతే. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ ప్రధానమైనటువంటి నేత కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాడు.
చూసుకుంటే మనకి చిన్స్ ఎక్కడ తయారయ్యేది, పట్టు ఏమో చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా పట్టు ఎక్కువగా పండేది. ఈ ప్రాంతంలో మాత్రమే పట్టు తయారీ కేంద్రాలు ఉండేవి. ఓకేనా, ఇక మనకి మిగిలిన ఎక్కడా కూడా పట్టు తయారీ కేంద్రాలు లేవు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ డాట్ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూడండి ఏం కనిపిస్తున్నాయి, ఇవి చిన్స్ కానీ లేదంటే గళ్ళు చారలు కానీ సాదా తెలుపు వస్త్రాలు కానీ ప్రింట్ చేసేటువంటి ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. కానీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంటే గుజరాత్, బీహారు, బెంగాలు, ఢాకా ఇవన్నీ కూడా మనకి పట్టుని ఉత్పత్తి చేసే కేంద్రాలుగా పేరు పొందాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ తూర్పు బెంగాల్, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఢాకా 18వ శతాబ్దంలో వస్త్ర కేంద్రాల్లో అగ్రగామి. ఇక్కడ ఏంటి స్పెషల్, ఇందాకే చెప్పుకున్నాం, జమదాని గురించి ఆల్రెడీ చెప్పేశాం. యునైటెడ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి లక్నో అలాగే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఢాకా ఈ రెండు కూడా జమదానికి ముల్ముల్ నేతకి బాగా ప్రసిద్ధి. గుర్తుపెట్టుకోండి అమ్మా, ముల్ముల్ నేత ఎక్కడ బాగా ప్రసిద్ధి అంటే ఢాకా. సో ఇది ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో ఉంది, ఒకప్పుడు తూర్పు బెంగాల్లో ఉండేది. అంతే, ఇక్కడ మీరు వేస్ట్ ఏం గుర్తుపెట్టుకోకండి, ఇది ఒక్కటి చాలు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మరి నేత కార్మికులు మనం చూసుకుంటే వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళు ఉంటది. బెంగాల్లో వీళ్ళని తంతి నేత కార్మికులు అని పిలిచేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, బెంగాల్లో నేత కార్మికులని ఏమని పిలుస్తారు అంటే తంతి నేత కార్మికులు. మరి ఉత్తర భారతదేశంలో ఏమని పిలుస్తారు, ఉత్తర భారతదేశంలో జులాహ్, హిందీలో మనకి జులాహ్ అంటే వస్త్రాలు నేసేవారని అర్థం. అలాగే మోమిన్ అన్న జులాహ్ అన్న ఒకటే. ఉత్తర భారతదేశంలో వీళ్ళని జులాహ్ లేకపోతే మోమిన్ అనే పేరుతో పిలుస్తారు. మరి దక్షిణ భారతదేశంలో ఏమని పిలుస్తారు, సాలెలు అంటారు, సాలెవారు అని పిలుస్తారు, కైకోలర్ అంటారు, దేవాంగులు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోనేమో జులాహ, మోమిన్, దక్షిణ భారతదేశంలో సాలె, కైకోలర్, దేవాంగులు. వీళ్ళ ముగ్గురు కూడా నేత కార్మికుల్లో అత్యుత్తమైనటువంటి ప్రతిభ కలిగిన వారని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే చెరక అండ్ తక్లి, ఈ రెండు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. చెరక అంటే ఏంటి అంటే తెలుసు కదా, మరి ఇలా చక్రం తిప్పుతూ ఉండేది. సో దీని మీద ఏమవుద్ది అంటే దారం తిప్పబడుతుంది. తక్లీ మీద ఏమవుద్ది అంటే దారం చుట్టబడుతుంది. తక్లీ వేరు, చెరక వేరు. ఓకేనా, దారాన్ని తిప్పేదేమో మనకి చెరక అయితే తక్లీ ఏం చేస్తుంది అంటే దారాన్ని చుట్టుతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే వడకడం పూర్తయిన తర్వాత వాళ్ళు దారాన్ని వస్త్రంగా నేస్తారు. ఇక్కడ బిట్ ఏంటి అంటే రంగు వస్త్రాలకు రంగులు అద్దకం వేసే వ్యక్తిని ఏమంటారు, రంగ్రేజ్. ఏమంటారండి, రంగ్రేజ్ అంటారు. రంగ్రేజ్ అంటే ఎవరు అంటే రంగులు అద్దేవాళ్ళని రంగ్రేజ్ అంటారు. మరి ముద్రణా వస్త్రాలకు నేతవారు చిపిగార్స్ అనే ముద్రణ పనివారి చేత ముద్రణ చేయిస్తారు. ముద్రణ అంటే ప్రింట్, అచ్చులు తయారు చేయించి ఆ అచ్చుల్ని దాని మీద గుద్దుతూ ఆ తెల్లని వస్త్రం మీద ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్స్ వేసేవాళ్ళని ఏమంటారు అంటే చిపిగార్స్ అంటారు. రంగులు వేసేవాళ్ళని రంగ్రేజ్ అంటే, ముద్రణ అంటే ముద్రలు వేసేటువంటి వారిని చిపిగార్స్ అని పిలుస్తారు. సో ఇది రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే భారతదేశం ఎందుకని వస్త్రాల క్షీణత జరిగింది అంటే ఉత్పత్తిలో ఎందుకు క్షీణించింది అంటే మొదటిది ఐరోపా, అమెరికా మార్కెట్లలో భారతీయ వస్త్రాలు బ్రిటిష్ వస్త్రాలతో పోటీ పడాల్సి వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే స్పిన్నింగ్ జెన్నీ కనిపెట్టారో ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ భారతదేశంలో మరి మనోళ్ళు పడుగు పేక వేసుకుంటూ ఎంతకాలం చేయాలి బట్టలు, కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడలేకపోయాం. రెండోది చూసుకుంటే దిగుమతి వస్త్రాలపై బ్రిటిష్ వాళ్ళు అధిక సుంకాలు విధించడం వలన ఇంగ్లాండ్ కు వస్త్రాల ఎగుమతి కష్టతరంగా మారింది. ఓకేనా, బ్రిటన్ కు మనం పంపించాలి అంటే ఎక్కువ కస్టమ్స్ పన్ను కట్టాలి. సో ఈ కస్టమ్స్ సుంకాలు ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో మనం వాళ్ళకి పంపించడానికి చాలా కష్టం అయిపోయింది. ఎందుకని ఇక్కడ మనం తయారు చేసుకుని దాన్ని మొత్తం అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ అమ్ముకొని లాభాలు వచ్చాక మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవాలి. సో ఈ ట్రేడింగ్ లో ఎప్పుడైతే ట్యాక్సెస్ ఎక్కువ అవుతాయో ఆటోమేటిక్ గా మరి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి నష్టాలు అనేటువంటివి ఎక్కువగా వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ ఔరంగ్ అని ఒకటి ఇచ్చాడు. ఇక్కడ గిడ్డంగికి ఒక పర్షియన్ పదం అంటే మనం దాచుకునే గొడవలు ఉంటది కదా,
గోడౌన్ ని ఔరంగ్ అంటారు. ఏంటమ్మా? ఔరంగ్. అయితే ఇది వర్క్ షాప్ ను కూడా సూచిస్తుంది. అంటే ఇక్కడ గోడౌన్ అనే దాంట్లోనే వాళ్ళు పనిచేసి అక్కడే వస్తువులను కూడా ఉంచేవాళ్ళు కాబట్టి ఎక్కడైతే పనిచేసి వస్తువుల్ని దాస్తారో అదే గోడౌన్ లేక ఔరంగ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ భారతదేశంలో వేలాది మంది నేత కార్మికులు ఉపాధిని కోల్పోయారు. మరి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ స్పిన్నింగ్ జర్నీ కనిపెట్టిన తర్వాత వాళ్ళు ఫాస్ట్ ప్రొడక్షన్ కి మనోళ్ళు వాళ్ళతో పోటీ పడలేకపోయారు. తద్వారా మన నేత కార్మికులందరూ కూడా ఉపాధిని కోల్పోయారు. ఇంగ్లీషు యూరోపియన్ కంపెనీలు భారతీయ వస్త్రాల కొనుగోలు ఆపేశాయి. ఎప్పుడైతే ప్రొడక్షన్ మనం కరెక్ట్గా పంపించలేమో వాళ్ళు వద్దులయ్యా, వాళ్ళు కరెక్ట్ టైం పంపిస్తున్నారు, మీరు వద్దులైనా ఆపేస్తారు. సో దానివల్ల మనకి నష్టం అనేటువంటిది ఎక్కువగా జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కష్టాల్లో ఉన్నటువంటి నేత కార్మికులు తమని ఆదుకోమని ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. కానీ 1830 నాటికి బ్రిటిష్ నూలు వస్త్రాలు భారతదేశ మార్కెట్లను ముంచెత్తేసాయి. మొత్తం వచ్చేసి మన మార్కెట్లోకి వచ్చేసింది. అలాగే 80ల నాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాల్లో 3/2 బ్రిటన్లో తయారైన వస్త్రాలే. అంటే మొత్తం వాళ్ళు మన ఏమైతే మార్కెట్ ఉందో దాన్ని దెబ్బతీయటమే కాకుండా వాళ్ళ వస్త్రాలని మన దగ్గర అమ్ముకొని వాళ్ళ ట్రేడ్ని పెంచుకున్నారు, మన ట్రేడ్ని దెబ్బతీశారు. సో అప్పుడు ఏం జరిగింది? గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధిని కోల్పోయారు. పాపం వాళ్ళకి వర్క్ ఉండదు కదా ఇంకా. సో అలా నాశనం అయిపోయారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ క్లిష్టమైనటువంటి చీర అంచులను లేక సాంప్రదాయక నేత డిజైన్లను యంత్రాలు ఎలా ఉత్పత్తి చేస్తాయి? ఇలాంటి వస్త్రాలు ధనికుల్లోనే కాకుండా మధ్యతరగతి వారిలో కూడా మంచి డిమాండ్ ఉంది. బ్రిటిష్ వస్త్ర తయారీదారులు భారతదేశంలో పేద ప్రజలు వినియోగించే చాలా ముతక బట్టలను ఉత్పత్తి చేయలేరు. అంటే ముతక బట్టలు అనేటువంటివి ఎక్కడ నేస్తారు? ఎక్కువగా వీటి మీదే నేస్తారు. అంటే మనం సాధారణమైనటువంటి సాంప్రదాయమైనటువంటి నేత మిషన్ మీద చేయగలం. కానీ పవర్తో చేసేటువంటి పవర్ లూమ్స్ కానీ లేదంటే స్పిన్నింగ్ జెన్నీస్ కానీ ఈ ముతక వస్త్రాలని చేయలేవు. అలాగే సాంప్రదాయకమైనటువంటి నేత డిజైన్లను కూడా మరి యంత్రాలు ఉత్పత్తి చేయలేవు. అవి వేయాలంటే మంచిగా ఒకదారం నీట్గా చేసుకుంటూ రావాలి. సో ఇదంతా టెక్నికల్ అన్నమాట. కాబట్టి అలా చేయలేకపోయింది. ఓకేనా? పశ్చిమ భారతదేశంలోని షోలాపూర్, దక్షిణ భారతదేశంలో మధుర ఏంటంట ఈ పట్టణాలు ముఖ్యమైనటువంటి నూతన నేత కేంద్రాలుగా ఆవిర్భవించాయి. అప్పటిదాకా మరి అహ్మదాబాదు, సూరత్తు ఇలాంటి ప్రదేశాలే జనాలకి. కానీ కొత్తగా షోలాపూరు, మధుర కూడా మరి ఏమైనాయి అంట? నూతన నేత కేంద్రాలుగా మారినాయి అంట. దానికి కారణం ఏంటి అని చూసుకుంటే చెప్పాను. ఖాదీ ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి, మరి చేతితో చేసినటువంటి బట్టలే వినియోగించాలని ఎప్పుడైతే విజ్ఞప్తి చేశారో ఖాదీ అనేటువంటిది జాతీయతకు చిహ్నంగా మారిపోయి ఆ చెరక భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 1931 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ త్రివర్ణ పతాకం అయితే ఆమోదించబడిందో, అంటే మనకైతే జాతీయ చక్రం ఉంటుంది, కానీ 1931లో ఆమోదించిన జాతీయ పతాకానికి మధ్యలో ఏముంటుంది అంటే చెరక ఉంటుంది అన్నమాట. ఈ చెరక మరి 1931లో ఆమోదించబడినటువంటిది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఉపాధి కోల్పోయినటువంటి నేత కార్మికులందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. మరి వీళ్ళందరూ కూడా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో తోటల్లో పనిచేయడానికి దేశం దాటేసి వెళ్ళిపోయారు. అలాగే బొంబాయి, అహ్మదాబాదు, షోలాపూర్, నాగ్పూర్లో మనం కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టారని చెప్పుకున్నాం కదా. ఆ ఫ్యాక్టరీల్లో, ఆ పత్తి మిల్లుల్లో పనికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు అనమాట. మరి వాళ్ళ దగ్గర వర్క్ లేనప్పుడు ఏం చేస్తారు? పాపం మరి జీవనోపాధి కావాలి కదా వాళ్ళకి. సో అలా జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే పత్తి మిల్లుల ప్రవేశం. సో భారతదేశంలో కూడా మరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొదటి పత్తి మిల్లు బొంబాయిలో స్పిన్నింగ్ మిల్లుగా 1854లో స్టార్ట్ అయింది. అంటే మనం కూడా మిషనరీ పెట్టుకోవడం మొదలుపెట్టి 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం నుంచి ఇంగ్లాండ్, చైనాలకు జరిగేటువంటి ముడి ప్రతి ఎగుమతులకు బొంబాయి ప్రధాన ఓడరేవుగా ఎదిగింది. ఆ టైంలో
ప్రధానమైనటువంటి ఓడరేవుగా దేని చెప్తాము అంటే బెంగాల్. అందుకే చెప్పాను మీకు, గవర్నర్ జనరల్ దేనికి ఉండేవాడు అంటే బెంగాల్కే ఉండేవాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 1900 సిర్కాలోని పత్తి కర్మాగారంలో కార్మికులు అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. పత్తి కర్మాగారంలో కార్మికులు ఇలా ఉండేవాళ్ళంట. అక్కడ చూడండి ఎలా చేస్తున్నారో, మీకు చెరక కనిపిస్తుంది. అలాగే అంటే మిషన్స్ సహాయంతో దారాలని వడకటం, నేయటం, చుట్టడం అనేటువంటి కార్యక్రమాలు ఫస్ట్ టైం అక్కడ జరిగినాయి. వీళ్ళందరూ కూడా ఎవరు? నేత కార్మికులు. మరి ఏం చేశారు? వాళ్ళ పనులన్నీ కోల్పోయినాయి కాబట్టి ఈ ఫ్యాక్టరీలోకి వచ్చి ఇక్కడ పనిచేయడం అనేటువంటిది మొదలు పెట్టారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి 1900 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయటం ప్రారంభించాయి. మంచి లాభసాటిగా ఎప్పుడైతే వ్యాపారం ఉంటుందో అందరూ కూడా మొదలు పెట్టేశారు. పార్సీ, గుజరాతీ వ్యాపారవేత్తలు ఎక్కువగా స్టార్ట్ చేశారు. అలాగే అహ్మదాబాద్లో మొదటి మిల్లు 1861లో మొదలైంది. ఓకేనా. ఇందాకటిది బొంబాయి. అలాగే ఇప్పుడు చూసుకుంటే కలకత్తా, అహ్మదాబాద్లో 1861లో మొదలైంది. ఆ తర్వాత యునైటెడ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి అంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో కూడా ఒక మిల్లు స్థాపించారు. ఇలా మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేశారు అంటే మరి మనం కూడా మిల్లుల వైపుకు మళ్ళిన తర్వాత ఏం జరిగింది? బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే చౌక వస్త్రాలతో పోటీ పట్టడం కష్టంగా ఉండేది. మరి చాలా దేశాల్లో ప్రభుత్వాలు పారిశ్రామికీకరణకు మద్దతుగా దిగుమతులపై భారీ సుంకాలు విధించాయి. ఇది పోటీని నిర్మూలించి చిన్న పరిశ్రమలను కాపాడింది. అంటే వలసరాజ్య ప్రభుత్వం భారతదేశం యొక్క స్వదేశీ పరిశ్రమలను కాపాడడానికి తిరస్కరించింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ వస్త్ర దిగుమతులు తగ్గినప్పుడు భారతదేశ నూలు వస్త్ర పారిశ్రామిక అభివృద్ధిలో ప్రధాన పురోగమనం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే అక్కడ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం మన మంచి కోసమే వచ్చింది. ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో బ్రిటన్ ఆ యుద్ధం మీద కాన్సన్ట్రేషన్ చేసింది. మరి అలాగే ఎప్పుడైతే యుద్ధం జరిగిందో బ్రిటన్ ఆ యుద్ధం మీద కాన్సన్ట్రేషన్ చేసింది, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ మీద తగ్గించింది. సో భారతదేశానికి అదే సరైన సమయంగా భావించి మనం ప్రొడక్షన్ ని పెంచాం. సో బ్రిటన్ కి కూడా మనమే తీసుకెళ్లి దుస్తులు ఇచ్చేలాగా మనం బాగా ఎదిగామనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే టిప్పు సుల్తాన్ వుడ్స్ కత్తి. ఓకేనా. వుడ్స్ ఉక్కు. సో టిప్పు సుల్తాన్ ఏమైతే కత్తి ఉందో ఇక్కడ మీకు చూడండి, దీని మీద ఉర్దూతో మరి కొన్ని లేఖనాలు రాసి ఉన్నాయి. కింద చూసుకుంటే మీకు పులి బొమ్మ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 1799 వరకు మైసూర్ని పాలించిన టిప్పు సుల్తాన్ కి ఇక్కడ ఇనుము ఉక్కుతో చాలా స్పెషల్ గా లింక్ ఉందని చెప్తున్నాడు. ఏంటా లింక్? మరి ఇక్కడ టిప్పు సుల్తాన్ వాడిన కత్తి సులువుగా చీల్చగల పదునైన దృఢమైన అంచు కలిగి ఉంది. దీనిలో ఏం వాడారు అంటే ప్రత్యేక రకపు కర్బన ఉక్కు, వుడ్స్ అనేటువంటి దాన్ని వాడారు. సో దీనివల్లే ఇది ప్రవహించే నీటి నమూనా లాంటి పదునైన అంచులు గల కత్తులను తయారు చేస్తారు. ఇది చిన్న కర్బన స్ఫటికల నుంచి వచ్చింది. సో ఇక్కడ మనకి ఆ కత్తి యొక్క స్పెషాలిటీ గురించి ఇచ్చారు. ఇక్కడ టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఫ్రాన్సిస్ బుచానన్ మరి మైసూర్లో పర్యటించాడు. ఎక్కడ? ఆయన చనిపోయినటువంటి ప్లేస్ లో పర్యటిస్తే మైసూర్లో వందలాది కొలములలో వుడ్స్ ఉక్కుని ఉత్పత్తి చేసే సాంకేతికతను మనకు వివరించారు. అంటే ఇలా ఎలా అయితే వాళ్ళు తయారు చేస్తున్నారో దాన్ని అతను బుచానన్ అనేటువంటి వ్యక్తి చూశాడు. ఈ ఫ్రాన్సిస్ బుచానన్ ఏం చేశాడు అంటే ఓహో ఇలా కూడా తయారు చేస్తే మన దగ్గర ఇంకా మంచి మంచి సేల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ ఏం చేశాడు అంటే ఇక్కడ ఉష్ణోగ్రతల నియంత్రణ వలన స్మెల్టర్స్ ఉక్కు కడ్డీలను ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ స్మెల్టింగ్ అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అది కరిగి ద్రవంగా మారుతుందో, అలాగే ఒక లోహాన్ని ఏ పాలలో మరి మరిగిస్తే ఒక మంచి మిశ్రమ లోహం వస్తుందో అదే ఇక్కడ స్మెల్టింగ్ అనేటువంటి ప్రక్రియ. సో ఈ ప్రక్రియ ద్వారా కత్తుల్ని తయారు చేశారు. ఈ వుడ్స్ అనేటువంటిది ఏ పదం అని అడుగుతారు. ఈ వుడ్స్ అనేటువంటిది ఆంగ్లీకరించిన అంటే ఇంగ్లీష్ భాషలో మారినటువంటి పదం ఏంటి అంటే ఆ పదం పేరు తమిళ్ మలయాళాల్లో చూసుకుంటేనేమో దీని పేరు ఉరుక్కు. ఏంటండి? తమిళ్ అండ్ మలయాళంలో చూసుకుంటే ఉరుక్కు అంటే
వుడ్స్. ఓకేనా, వుడ్స్ కి పేర్లు ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ 3 పేర్లు ఇచ్చాడు మీకు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. కన్నడలో ఏమంటారంట? ఉక్కు అంటారు. కన్నడలో ఏమంటారండి? ఉక్కు. తెలుగులో ఉక్కు. అలాగే తమిళ్ మలయాళాల్లో ఉరుక్కు. దీని అర్థం ఏంటి అంటే ఉక్కు అని అర్థం. వుడ్స్ అంటే అర్థం ఏంటి? ఉక్కు అని అర్థం. సో ఇక్కడ భారతీయ వుడ్స్ ఉక్కు యూరోపియన్ శాస్త్రవేత్తలను ఆకర్షించింది. మైకేల్ ఫారడే ఏం చేశాడు? ఇతను విద్యుదయస్కాంతాన్ని కనుగొన్నాడు, మైకేల్ ఫారడే. మరి భారతదేశ వుడ్స్ ఉక్కు గురించి లక్షణాలను తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు ఈయన పరిశోధన చేశారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు అడిగేటువంటి బిట్స్ ఏంటి అంటే మైకేల్ ఫారడే విద్యుదయస్కాంత ఆవిష్కర్త అనేటువంటిది ఒకటి బిట్టు. రెండో బిట్ ఏంటి అంటే వుడ్స్ ఉక్కు గురించి దాని యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి ఎవరు 4 సంవత్సరాలు పరిశోధన చేశారు? మైకేల్ ఫారడే. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే గ్రామాలలో కొలిమిని విడిచిపెట్టారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మరి వుడ్స్ ఉక్కు ఉత్పత్తి కోసం ఇనుమును శుద్ధి చేసే ప్రత్యేక సాంకేతికత కావాలి. ముఖ్యంగా బీహార్, మధ్య భారతదేశంలోని ప్రతి జిల్లాలో లోహాన్ని శుద్ధి చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వీరు స్థానిక ఖనిజ నిక్షేపాలను ఉపయోగించి ఇనుమును ఉత్పత్తి చేసి వీళ్ళు వాటిని బట్టీల ద్వారా మట్టి, ఎండబెట్టిన ఇటుకలతో నిర్మించబడేవి. ఈ లోహాన్ని శుద్ధి చేసే బట్టీలు ఏమైతే ఉన్నాయో ఇవి సాధారణంగా మట్టి, ఎండబెట్టిన ఇటుకలతో నిర్మించబడేవట. పురుషులు లోహాన్ని కరిగించే వాళ్ళు, మహిళలు తిత్తులను ఆడించేవాళ్ళు. తిత్తులు అంటే ఏంటి అంటే సంచుల్లాగా ఉంటాయి అన్నమాట. దాని నుంచి ఒక గొట్టం ఉంటుంది. దాన్ని నొక్కుతూ ఉంటే ఆ గాలి బయటకు వచ్చి అక్కడ ఏమైతే ఆ మంట ఉందో దాన్ని కొంచెం ఎక్కువ చేస్తుంది. సో ఇక్కడ దీన్నే ఆ గాలి తిత్తినే ఇక్కడ బెల్లోస్ అని పిలుస్తారు. అంటే బెల్లోస్ అంటే గాలిని పంపు చేసే ఒక సాధనము లేక ఉపకరణం. ఓకేనా, ఇక నూతన అటవీ చట్టాల వల్ల మీ అందరికీ పాఠం తెలుసు. నూతన అటవీ చట్టాల వలన ప్రజల్ని దాంట్లోకి తీసుకెళ్లకుండా చేశారు, అడవుల్లోకి వెళ్లకుండా చేశారు. అలాగే బొగ్గు కోసం కలపను తెచ్చుకోవాలి కదా. మరి బొగ్గు కావాలంటే కలప కావాలి. సో ఇక్కడ ఆ బొగ్గు కోసం కలపని ఎలా తెచ్చుకుంటారు? ఇనుము శుద్ధి చేసేవాళ్ళు అటవీ చట్టాలను ధిక్కరిస్తూ వాళ్ళు దొంగతనంగా అడవిలోకి వెళ్ళి కలపను సేకరించేవాళ్ళు. మరి ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? అడవిలో ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది. ఇనుమ స్మెల్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ స్మెల్టర్స్ వినియోగించే ప్రతి కొలిమికి ఎక్కువ మొత్తంలో అటవీ శాఖకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. అంటే వాళ్ళు చెప్పారు మీరు అడవిలోకి వెళ్ళాలి కానీ అడవిలో ఉన్నటువంటి దేన్ని నాశనం చేయకూడదని చెప్పారు. మరి కలపను తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు సొంకము లేక పన్ను చెల్లించాలి. ఓకేనా, సో ఇలాగా కొనుక్కున్నప్పుడు అంటే మరి కట్టెలు కొనుక్కున్నారు అనుకోండి, ఆ డబ్బులు కూడా ఖర్చు కిందే వస్తాయి కదా. మరి అలా ఏమైతే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో దానివల్ల వాళ్ళకు వచ్చే ఆదాయం అనేటువంటి తగ్గింది అని చెప్తున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఇండియాలో ఎలా ఈ ఇనుము ఉక్కు కర్మాగారం అనేటువంటి ప్రవేశించినాయని చూసుకుంటే 1940వ సంవత్సరంలో అమెరికా భూగర్భ శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ వెల్డ్, జంషెడ్జీ టాటా చెప్పుకున్నాం. టిస్కో గురించి మనం చెప్పినప్పుడు మీకు ఈ పేరు నేను చెప్పాను. సో ఈ జంషెడ్జీ టాటా యొక్క పెద్ద కుమారుడు పేరే దొరాబ్జీ టాటా. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఏమైనా ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించాలంటే మేలైన ఇనుప ఖనిజం ఎక్కడైనా దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు దొరాబ్జీ అలాగే వెల్డ్ అడవుల్లో వెళ్తుంటే అక్కడ ఒకళ్ళు అగారియాలు, వాళ్ళ పేరేంటి అగారియాలు, వీళ్ళు ఇనుప ఖనిజాన్ని మోసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు చూసి ఇది ఎక్కడ దొరికిందమ్మా మీకు అని చెప్తే ఒక కొండలో ఉందని చెప్పారు. ఆ కొండ దాకా వెళ్ళింది, ఆ కొండలోకి వెళ్ళి చూస్తే అక్కడ మేలైనటువంటి ఇనుప ఖనిజం వాళ్ళకి దొరికింది. సో అప్పుడు వాళ్ళు టాటాలు ఆల్రెడీ అంతకుముందు జంషెడ్జీ టాటా చాలా కష్టపడి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాతే అక్కడ వాళ్ళు బిలాయ్ ఉక్కు పరిశ్రమకు సరఫరా చేయబడే ఇనుప ఖనిజాలు కనుగొనడంలో అగారియాలు సహాయపడ్డారు. అంటే ఏంటి, ఆ లోకల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనుప ఖనిజాన్ని తీసుకొచ్చి ఇవ్వడం. అంటే ఫస్ట్ లో వీళ్ళకి శ్రామికులు దొరకరు కదా, అప్పుడు అగారియాలు మరి బిలాయ్ ఉక్కు పరిశ్రమకు ఎక్కువగా వీళ్ళే శ్రామికులుగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ ఇచ్చాడు.
తర్వాత చూసుకుంటే సువర్ణరేఖ కార్కే నదుల యొక్క సంగమ ప్రదేశంలో ఉందని మీకు తెలుసు. అలాగే అదే ఆ పేరే జంషెడ్పూర్ గా మారింది. ఎందుకని? జంషెడ్జీ టాటా పేరు మీదుగా ఈ ఊరి పేరునే జంషెడ్పూర్ అని మార్చేశారు. ఇక్కడ 1912వ సంవత్సరంలో టిస్కో తన ఉక్కు యొక్క ఉత్పత్తిని ప్రారంభించింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. మరి టిస్కో ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మరి బ్రిటన్ మరి ప్రపంచ కర్మాగారంగా ఉంది అని చెప్పుకున్నాం. మరి అలాంటి బ్రిటన్ ని ఎలా మరి మన భారతదేశం ఎదుర్కొంది అంటే, సో టిస్కో స్థాపించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇది మన మంచి కోసమే ప్రారంభమైంది. ఎందుకని? బ్రిటన్ ఉత్పత్తి చేసే ఉక్కు యూరోప్ లో యుద్ధ డిమాండ్లను తీర్చవలసి ఉంది. అంటే వాళ్ళకి మరి ఏదైనా తయారు చేసుకోవాలి, మరి ట్యాంకర్స్ తయారు చేసుకోవాలి, గన్స్ తయారు చేసుకోవాలంటే మొత్తం ఐరన్ అంతా దానికి సరిపోతుంది, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఐరన్ మొత్తం కూడా. అప్పుడే మన భారతదేశంలో ఉన్నటువంటి రైళ్ల పట్టాల యొక్క తయారీ అనేటువంటిది జరుగుతుంది. అప్పుడే డల్హౌసీ తెలుసు కదా, రైలు మార్గాలని తయారు చేయడం మొదలు పెట్టాడు. మరి అప్పుడు మనకి బోల్డ్ అంతా ఇనుము ఉక్కు కావాల్సి వచ్చింది. అప్పుడే మన టిస్కో ఈ యుద్ధం చాలా సంవత్సరాలు కొనసాగడంతో బ్రిటన్ నుంచి రావాల్సిన ఇనుము ఉక్కు మనకి రాలేదు. అప్పుడు మనమే మరి రైలు పట్టాలకు కావాల్సినటువంటిది అంతా కూడా ఈ టిస్కోనే ఏర్పాటు చేసింది. అప్పుడు 1919వ సంవత్సరం నాటికి వలస ప్రభుత్వం టిస్కో తయారు చేసిన ఉక్కులో 90% కొనుగోలు చేసేది. మన టిస్కో తయారు చేసినటువంటి ఉక్కునే మరి బ్రిటిష్ ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళ యొక్క రైలు పట్టాలు కానీ, వ్యాగన్స్ కానీ, లేదంటే మరి కవచాలు కానీ, ఆ క్యారేజ్ వీల్స్ కానీ తయారు చేసుకునేది అనమాట. కాబట్టి ఆ రకంగా మొదటి ప్రపంచ యుద్ధం మనకి బాగా హెల్ప్ చేసిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత జపాన్ పారిశ్రామికీకరణలో ప్రారంభ దశ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏం పెద్ద బిట్స్ లేవు, కానీ ఒక చిన్న విషయం ఉంది, అది చూడండి. 1868వ సంవత్సరంలో జపాన్లో మీజీ అధికారం చేపట్టిన తర్వాత పాశ్చాత్య ఆధిపత్యాన్ని నిరోధించేందుకు జపాన్లో పారిశ్రామికీకరణ అవసరం అని చెప్పి విశ్వసించింది. ఇదొక్కటే. అంటే జపాన్లో ఎవరు అధికారం చేపట్టారు 1868లో అంటే మీజీ. ఈయన అధికారం చేపట్టిన తర్వాతే జపాన్ ఏమన్నాడు అంటే జపాన్లో కూడా పారిశ్రామికీకరణ అవసరం అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్టార్ట్ చేసి అప్పుడే వాళ్ళు పోస్టల్ సేవలు, టెలిగ్రాఫ్, రైల్వేలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నారనే విషయాన్ని మనకు చెప్తున్నారు. ఓకేనా? సో కాబట్టి యాక్చువల్గా ఈ లెసన్లో మొత్తం అంతా కూడా అరాకొరా బిట్సే ఉన్నాయి, కానీ లెసన్ అన్నాక మనం చదువుకోవాల్సిందే. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి బిట్ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పాఠాన్ని చదువుకోవాలి. ఇందులో ఉన్నటువంటివి కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, కాబట్టి ఒక్కసారి వినండి. మీకు అవసరమైన పాయింట్స్ మాత్రమే రాసుకోండి. ఆల్రెడీ మీరు చాలా వినుంటారు దీంట్లో అని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వర్మ క్లాస్ రూమ్.